నిప్పుల్ డిశ్చార్జ్ లో రెండో పార్ట్ అండి. ఆల్రెడీ మనం మిల్క్ డిశ్చార్జ్ గురించి తెలుసుకున్నామండి. మిల్క్ కాకుండా రొమ్ములో నుంచి ఇంకేం కారొచ్చు మనకి అంటే, కొంతమందికి వాటరీ డిశ్చార్జ్ అంటే నీళ్లలాగా కానీ, లేదా చమురు లాగా లైట్ గా ఎల్లోయిష్ డిశ్చార్జ్ ఉండొచ్చు, లేదా చీము కారొచ్చు, లేదా మనకి పసుపు రంగులో పచ్చగా ఉండి ఏదైనా లిక్విడ్ లాగా కారొచ్చు. ఇది ఏది కాకుండా లాస్ట్ కండిషన్ లో కొంచెం మనకి రక్తం కలిసినట్టు, రక్తం చుక్కలాగా కొంచెం గవరగా ఉన్నట్టు కూడా రావచ్చు. ఇవి ఏ ఏ కండిషన్స్ లో ఉండొచ్చు అండి? ఇవేమన్నా మనకి ప్రాణాంతకమైన ప్రాబ్లమ్స్ అండర్లైన్ ఉండొచ్చా అంటే గనక, మోస్ట్ కామన్ గా నిపుల్ డిశ్చార్జెస్ అనేవి మనకి రొమ్ములో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, అంటే ఆ రొమ్ము నుంచి పీకకి వచ్చే పైప్ లో ఏదైనా బ్లాకేజ్ ఉన్నా, లేదా ఆ పైప్ ఏదైనా సాగినా కానీ దాంట్లో చేరిన నీరు, అక్యుములేట్ అయి ఉన్న నీరు ఇన్ఫెక్షన్ వచ్చి మనకి ఇలా డిశ్చార్జ్ కింద రావచ్చండి. అండ్ రేర్ కండిషన్స్ లో నిపుల్ డిశ్చార్జ్ బ్లడ్ కలర్ లో ఉంది, లేదా వాటరీ డిశ్చార్జ్ అప్పుడప్పుడు గవరగా కనిపిస్తుంది అంటే గనక, అండ్ దాంతో పాటు రొమ్ము డిశ్చార్జ్ తో పాటు దాన్ని పట్టుకొని చూసినప్పుడు మనకి ఏదైనా గడ్డ తగులుతుంది, తగలకపోవచ్చు అండి. బట్ వన్ ఆఫ్ ద రేర్ సైన్స్ ఆఫ్ నిపుల్ డిశ్చార్జ్, బ్లడ్ డిశ్చార్జ్ వస్తుంది నిపుల్లో నుంచి అంటే గనక అది క్యాన్సర్ అయి ఉండొచ్చు అండి. సో నిపుల్ డిశ్చార్జ్ మిల్క్ కాకుండా వేరే ఏది వచ్చినా కూడా మనం వెంటనే చెక్ చేయాలి. మిల్క్ కూడా మనం ప్రొలాక్టిన్ చెక్ చేయించుకొని మెడికేషన్ వాడుకోవాలి. రిమైనింగ్ ఏ టైప్ ఆఫ్ డిశ్చార్జ్ ఉన్నా కూడా, ఇన్ఫెక్షన్స్ అయితే కనుక మనం సింపుల్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, లేదా ఇంకా భయపడాల్సిన డిశ్చార్జ్ మనకి ఇలా ఏమైనా క్యాన్సర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని, ఉంటే కనుక ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ డిటెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి.